హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే నేవీలో 110 వేకెన్సీస్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే 2 years రిలీజ్డ్ నోటిఫికేషన్, అంటే 2 సంవత్సరాల తర్వాత మనకి రిలీజ్ అయిందనమాట ఈ నోటిఫికేషన్. ఇది ఎవ్వరూ మిస్ కాకండి. ఎలిజిబిలిటీ వచ్చి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, అంటే గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 45 సంవత్సరాలు, అంటే కొంతమంది 27 సంవత్సరాలకి మిగిలిన పోస్టులన్నీ 45 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అనమాట. ఎవరు మిస్ కాకుండా పూర్తిగా చూసి అప్లై చేసుకోకండి. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇందులో చెప్పాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడుకోండి. పిన్ టు పిన్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, చిన్న స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం గ్రో అప్ అవుతుంది, అందరికీ షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి INCET ఈ రిక్రూట్మెంట్ వచ్చి చాలా డేస్ అంటే 2 years తర్వాత ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క వేకెన్సీస్ వచ్చి 1110 వేకెన్సీస్ నోటిఫికేషన్. ఇండియన్ నేవీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ దన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ త్రూ ద ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INCET. Those candidates who are interested in the recruitment, 1110 vacancies, detail and education qualifications, selection process, salary, pay scale, exam pattern and syllabus, online application through complete eligibility criteria. Can read the all notification. ఒకసారి జాగ్రత్తగా వింటే మీకు ఫుల్ టు ఫిల్ డీటెయిల్స్ తెలుస్తాయి. పోస్ట్ నేమ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు. ఇది సివిలియన్ పోస్టులు గ్రూప్ బి గ్రూప్ సి. లొకేషన్ వచ్చి చెన్నై కానీ వైజాగ్ కానీ బెంగళూరు కానీ ఉంటుంది అనమాట. జాబ్ లొకేషన్. అడ్వర్టైజ్ నెంబర్ INCET 1/2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి పెరిగిన ఎవడైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో. చెప్పాను కదా, ఆల్ ఇండియాలో నేవీలో కోస్ట్ గార్డ్ అక్కడ దగ్గరలో పడతారు. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీ 1110 పోస్ట్, అంటే ఇది ఎప్పుడు రాలేని నోటిఫికేషన్ కాబట్టి 1000 వేకెన్సీ అయితే ఉంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి INCET నుంచి. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 5 జూలై నుంచి 18 జూలై వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అప్లై చేసి పెడతారు. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 to 25 years ఆర్ 45 years పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ, అంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు కొన్ని పోస్టులు, అలాగే 45 సంవత్సరాల వరకు ఉన్న కొన్ని పోస్టులు అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి OBC EWS జనరల్ వాళ్ళకి 295 రూపీస్, SC ST PWD ఎక్స్ సర్వీస్ మనకి 0. సో ఫ్రెండ్స్, ఇది పోస్ట్ వైజ్ ఫీజు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్. స్టాఫ్ నర్స్ ఒక పోస్టు, చార్జ్మెన్ నేవల్ ఏవియేషన్ ఒక పోస్టు, చార్జ్మెన్ అమ్యునేషన్ వర్క్షాప్ 8 పోస్టులు, చార్జ్మెన్ మెకానిక్ 49 పోస్టులు, చార్జ్మెన్ అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ 53, చార్జ్మెన్ ఎలక్ట్రికల్ 38, చార్జ్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ గైర్ 5, చార్జ్మెన్ వెపన్ అండ్ ఎలక్ట్రానిక్స్ 5, చార్జ్మెన్ ఇన్స్ట్రుమెంట్ 2, చార్జ్మెన్ మెకానికల్ 11, చార్జ్మెన్ హీట్ ఇంజిన్ 7, చార్జ్మెన్ మెకానికల్ సిస్టమ్ 4, చార్జ్మెన్ షిప్ బిల్డింగ్ 11, చార్జ్మెన్ మెటల్ 21, చార్జ్మెన్ విల్ రైట్ 5, చార్జ్మెన్ ఆక్సిలరీ 3, చార్జ్మెన్ రెఫ్ అండ్ AC 4, చార్జ్మెన్ మెకానికల్. సో ఈ విధంగా కెమెరామ్యాను, చార్జ్మెన్, ఫార్మసిస్టు, ఫైర్మ్యాన్ 30 వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. అలాగే స్టోర్ కీపర్ 178 వేకెన్సీస్ సూపరు. ట్రేడ్స్మెన్ 207, సివిలియన్ మోటార్ 117, బండారి 1, పెస్టల్ కంట్రోల్ వర్కర్ 53, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 9. సో ఈ విధంగా వేకెన్సీస్ బోల్డ్ అని వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా క్వాలిఫికేషన్ని చూసుకుని అప్లై చేసుకోవాలి. దీని ఒక క్వాలిఫికేషన్ వచ్చి సింపుల్గా ఎగ్జాంపుల్ 10th 12th ఇంటర్ ITI PG ఎనీ డిగ్రీ డిప్లొమా. అలాగే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని వాటికి ఫిజికల్ టెస్ట్ ఉండదు. తర్వాత వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది పక్కాగా, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 5 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి దీనికోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం ఒక వీడియో చేస్తాం మళ్ళీ వివరంగా. నెక్స్ట్ వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 100 క్వశ్చన్లు 100 మార్కులు 90 నిమిషాలు, నో నెగిటివ్ మార్కింగ్ అస్సలు లేదు. సో నెక్స్ట్ వచ్చి సాలరీ వచ్చి
స్టాఫ్ నర్స్ లెవెల్ 7 44,900 అంటే 44,900 అనమాట. లెవెల్ 6 చార్జ్ మ్యాన్ అసిస్టెంట్. ఎలా చూసుకొని అలాగా ప్రతిదీ చెప్పాలంటే వేస్ట్ కదా, టైం వేస్ట్. ఇలా చూసుకున్నాం అనుకో మనకి ప్రతిదీ తెలుస్తుంది. సాలరీలు అయితే 18,000 నుంచి 50,000 వరకు ఉంటుంది ఈజీగా. లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు ఉంది ఛార్జీలు. ఓకే, ఛార్జీలు అంటే శాలరీలు, సారీ. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు చెప్పేసాను కదా, 295 జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి 0. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒక నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎనీవే లాస్ట్గా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే మనకి ఛానల్ గ్రో అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం మన పేజ్ని కాంటాక్ట్ అవుదాం. మళ్ళీ కలుద్దాం. ఓకే.